Hello all, welcome to the Devi Heroes on Unspoiler review of the film Saripada Shenvaram, written and directed by Vivek Athreya. First of all, నా opinion చెప్పాలంటే I liked it. If you want this weekend decent and fun cinema, you can go for Saripada Shenvaram. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే మనకి ట్రైలర్లో చూపించినట్టుగానే సూర్య ప్లేడ్ బై నాని ఒక విజలాంటి మైండ్ సెట్ నుంచి అంటే అన్యాయం జరిగితే ఖచ్చితంగా రియాక్ట్ అవుతాడు. బట్ తనకంటే సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, వాటికి లొంగుతూ ఉన్నాయి. ఓన్లీ శనివారం రోజున తన కోపాన్ని బయటపెడుతూ ఉంటాడు. అలా సూర్యకి ఇన్స్పెక్టర్ కి దయాకి ప్లేడ్ బై ఎస్ఏ సూర్యకి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అదేంటి ఆ కాన్ఫ్లిక్ట్, వీళ్ళ కాన్ఫ్లిక్ట్ లో సోకులపరమైన ఏరియాకి సంబంధం ఏంటి అనేది మూవీలో చూడాలి. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇది ఒక విజిలాంటి సూపర్ హీరో సినిమానే. అండ్ రైట్ఫుల్లీ వివేక్ అత్రేయ కావాల్సినంత డ్యూరేషన్ తీసుకొని ఆ క్యారెక్టర్ ని అండ్ తన రూల్స్ ని అండ్ మోటివ్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం యూనిక్ ఉండకపోవచ్చు, బట్ ఇది డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ అండ్ విలన్ క్యారెక్టర్ యాజ్ వెల్ ప్రాపర్ ఫౌండేషన్ ఉంటుంది. అండ్ బోత్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండ్ స్క్రీన్ ఇలా వెల్ ఎస్టాబ్లిష్ సినిమా. ఇంటర్వెల్ సీన్ లో మన హీరోకి విలన్ కి ఫేస్ ఆఫ్ సెట్ చేస్తారు. అండ్ సెకండ్ హాఫ్ లో హౌ హీరో టేక్స్ ఆన్ విలన్స్ అని ఏం ప్లాన్ చేస్తారు, అడ్డంకులు వచ్చాయి ఏమో ఎలా ఓవర్కమ్ చేశారు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ వివేక్ అత్రేయ ఇస్ యాక్చువల్లీ గుడ్ అట్ డీటెయిలింగ్ విత్ థ్రెడ్స్ లైక్ దిస్. ఎవరులా సినిమాలో ఆ పాయింట్ ఆఫ్ వ్యూని స్విచ్ చేస్తూ మల్టిపుల్ థ్రెడ్స్ ని ప్యారలల్ గా రన్ చేస్తూ డిస్ట్రిబ్యూషన్స్ క్రియేట్ చేసి అన్ని కొలైడ్ చేసి మన ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. ఈ మూవీలో కూడా ఇట్ వైస్ టు డూ ఇట్, బట్ విలన్ థ్రెడ్ తప్ప మిగతా థ్రెడ్స్ అంతా ఏం ఇంట్రెస్టింగ్ ఏమనిపించలేదు. సో ఆ ఫేస్ ఆఫ్ సీన్స్ ఆఫ్ కోర్స్ బాగున్నాయి, బట్ ఆ ఫేస్ ఆఫ్ క్లియర్ చేసే సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం డల్ అయ్యాయి, అవి కొంచెం చూసుకుంటూ అనిపించేది. బట్ నాకు కొన్ని సీన్స్ ఏవైతే నచ్చాయి అనిపించింది అంటే ఇంటర్వెన్షన్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ సీన్స్, ఇంట్రడక్షన్ సీన్స్ అండ్ ఇంటర్వెల్ సీన్స్ ఆర్ ప్రీ క్లైమాక్స్ సీన్స్ ఆర్ ది పోర్షన్స్ దే ఆర్ ఫైనలీ షార్ట్ అండ్ డైరెక్టెడ్. నానికి మంచి సాల్వేషన్స్ అండ్ ఎలివేటర్ రిఫరెన్సెస్ పట్టాయి, మంచి ఎలివేషన్స్ వచ్చి పట్టాయి. అండ్ డైలాగ్స్ కూడా భలే అనిపించాయి. టెక్నికలీ స్పీకింగ్ మ్యూజిక్ బై జేక్స్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ది ఫిలిం. తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేక మూవీలో ఉంచుకోలేదు. మెయిన్ థీమ్స్ అయితే ర్యాంపేజ్ రెఫరెన్స్ అనుకోవాలి. సినిమాటోగ్రఫీ ప్రైమర్లీ ఈస్ గ్రేట్, ఎస్పెషల్లీ కొన్ని బిల్డప్ షాట్స్, కొన్ని మనీ షాట్స్ పర్ఫెక్ట్ యూజ్ చేశారు. ఎడిటెడ్ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగా చేశారు. కమింగ్ టు రైటర్ అండ్ డైరెక్టర్ వివేక్ అత్రేయ తన యూజువల్ స్టైల్ నుంచి బయటకు చేసిన ఈ అటెంప్ట్ ని తనలోని బ్రైట్ అండ్ ఈ షో లైక్ మచ్ బెటర్ నెరేటివ్, బట్ హీ డిడ్ గుడ్ జాబ్ ఫర్ షోర్. మాస్ మూమెంట్స్ అన్ని బాగా ఉన్నాయి, బట్ ఇప్పుడు మనోడి కొంచెం మిస్ అయిందేమో అనిపించింది. బాగా హ్యాండిల్ చేశాడు. ఫైనల్ వర్డ్ ఏంటంటే సరిపోతే శనివారం ఈజ్ ద ఫెయిర్లీ ఎంగేజింగ్ స్టార్ వెహికల్ ఫర్ నాని. సో ఈ వీకెండ్ మీరు థియేటర్స్ లో ద డీసెంట్ ఫన్ టైం కోరుకునే వాళ్ళు ఈ మూవీ చూడొచ్చు. సో దిస్ ఇస్ our movie opinion on the Saripada Shenvaram. So until our next video, this is your Monkey signing off. Please do subscribe.